మా అమ్మ ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా బయలుదేరరా, అర్జెంట్ పని ఉందని చెప్పింది మామ. అందుకని అప్పటికప్పుడు బ్యాగ్స్ ఎత్తుకొని స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇదే మేము ఉండే ఏరియా స్టేషన్ మరేమల్లి నగర్. ఇక్కడ పెద్ద పెద్ద బళ్ళేం ఆగవు మామ. సరే ట్రైన్ టైం అయిపోయింది, ఇంకా రావట్లేదు. ఇది సిగ్నల్ ప్రాబ్లం అంటే మామ. చెన్నైలో చెంగల్పట్టు వెళ్ళే బండి అయితే వచ్చింది, మాదైతే రాలేదు. దీనికన్నా ముందు రావాలి మాది, కాకపోతే ఇంకా రాలేదు. అది ఊరుకో ఎక్కడో చుక్కలా కనబడుతుంది చూడు మామ, అదే మా ట్రైన్. సరే వచ్చేసింది కదా కిందకి వస్తే, అది ఇంకా రాలేదు స్టేషన్కి. చూస్తుంటేనే అసలు ఖాళీ లేదు మామ. ఎలాంటి నుంచోలేము అనుకున్నాను. ఇప్పుడు 40 కిలోమీటర్లు నుంచోవాలని బాధపడ్డాను మామ. సరే కానీ సీట్ దొరికింది. ఎంతకీ నేను పార్క్ స్టేషన్ నుంచి సెంట్రల్ స్టేషన్కి వచ్చింది వీడియో తీయలేదు మామ, ఎందుకంటే ట్రైన్ టైం అయిపోయింది. అప్పటికే పరిగెత్తుకొని వచ్చేసాను. సరే ట్రైన్ ఎక్కగానే ఫ్రూట్స్ తీసుకున్నాను, నీట్గా హ్యాపీగా తింటున్నాను. ఇలా మా అమ్మ ఫోన్ చేసింది, ఎలా ఎక్కావా ట్రైన్ అని. ఎక్కేసానమ్మా, సీట్ ఉంది కూర్చున్నా అని చెప్పాను. అందుకే సీట్ లేదు, డోర్లో నుంచున్నాను. ఆ విషయం మా అమ్మకి తెలిసిందనుకో నన్ను సాగొట్టేద్ది, అందుకే చెప్పలేదు. సరే అలా కాసేపు సాంగ్స్ వింటూ నీట్గా చిల్ అయ్యాను. అందుకే పని ఏంట్రా అంటే మా అమ్మ కట్టెలు ఆర్డర్ పెట్టినట్టు మామ. ఆ కట్టెలు ఎలా ఉన్నాయో చూస్తానికి రమ్మందాన్ని. నేను చెన్నై నుంచి పని కట్టుకొని 200 పెట్టుకొని వచ్చాను. ఇంక వీటి పేరు ఇష్టం మా వాడు. ఇది చూడండి, ఏదో తెచ్చారని వాసన చూస్తున్నాడు. అది నీకోసం కాదరా అన్న వెళ్ళలేదు. ఇదిగోండి మామ, ఏ కట్టెలు ఎంత బాగున్నాయి చూడండి. 2 తెప్పించింది మామ, అవి నాకన్నా బాగున్నాయి. 7 అడుగులు అంట. ఎంతకీ ఇది మామ పని. ఉంటాం మరి.